బాబు ఇక్కడ స్టంట్ మాస్టర్ నాగరాజు ఇల్లు ఎక్కడ? ఇల్లేనండి. ఇదే నాగరాజు? నాగరాజు ఎవరు? బాబు నాగరాజు. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు ఇక్కడికి? పట్టు చీర లాంటి నీ ప్రతిభ గురించి నలుగురు చెప్పుకోవడం విని కళ్ళారా చూద్దామని వచ్చాను. బాబు నువ్వు నాకు చిన్న పని చేసి పెట్టాలి. దానికి కావలసిన డబ్బు అది నేను ఇచ్చుకుంటాను. మీరు నా గురించి పొరపాటుగా విని ఉంటారు. ముందు బయటికి వెళ్ళండి ఇక్కడి నుంచి. స్టంట్ మాస్టరు నేను చెప్పేది కొంచెం విను, ఆ తర్వాత నువ్వు చెప్పినట్టు వింటాను. తమ్ముడు ఎవర్రా? సావిత్రమ్మ. చెంచురమ్మయ్య. అవునమ్మా, చెంచురామైనే. మీ కుటుంబపు నీడలో చల్లగా బ్రతికిన చెంచురామైనమ్మా. ధర్మప్రభువు లాంటి రాజారావు గారు అన్యాయంగా దేశాల పాలైపోతే నీకోసం పిచ్చివాళ్ళ గాలించిన చెంచురామైనమ్మా. నిన్నిలా చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుందమ్మా. ఈ రాజు నీ తమ్ముడా? అవును, కన్న బిడ్డనే కట్టుకున్నవాడిని, ఐశ్వర్యాన్ని అంతస్తుని దూరం చేసుకుని నా తమ్ముడితో ఎలా బ్రతుకుతున్నాను? అంత మాట అనకు తల్లి. మీ ఆస్తిపాస్తుల్ని నేను పెంచి భద్రంగా ఉంచానమ్మా. అంతేకాదు, అన్నిటికీ మించి నీకో శుభవార్త. నీ భర్త రాజారావు బాబు నా దగ్గర సురక్షితంగా ఉన్నాడమ్మా. ఏమిటి చెప్పేది? మా వారు క్షేమంగా ఉన్నారా? నువ్వు చెప్పేది నిజమేనా? అవునమ్మా. ఈ మధ్యనే నాకు ఆయన దీనంగా కనిపిస్తే, ఏమిటి బాబు కొత్త చీరలా ఉండవలసిన వారు ఇలా చింకి చీరలా కనిపిస్తున్నారు అని నా ఇంటికి తీసుకెళ్లి అట్టే పెట్టుకున్నాను. మీ ఇద్దరిని కలపాలని ఎన్నో రోజుల నుంచి నేను వెతకని చోటు లేదు. ఈ వేళకి నువ్వు నాకు అంటపడ్డావు. తక్షణం నేను ఆయన కలుసుకోవాలి. వెంటనే నన్ను ఆయన దగ్గర తీసుకెళ్ళు. పదమ్మా. ఆగక్క, ఈ మనిషి మాట నమ్మి తొందరపడి నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. అదేమిటయ్యా, ఎన్నో ఏళ్లగా భర్తకు దూరం అయిపోయిన ఆవిడ ఆయన చూడడానికి వెళ్తుంటే నువ్వు అడ్డం పడతావేమిటి? ఆవిడ నాకు అన్నం పెట్టి అభిమానాన్ని రుచి చూపించిన అక్క గనుక, ఆవిడ మంచి నేను కోరుతున్నాను గనుక. రాజు, ఏమిట్రా నీ అర్థం లేని మాటలు? నీ బావగారి దగ్గర నేను వెళ్తానంటే మగలేని వాళ్ళ మాట్లాడతావేవరా? చంద్రమయ్య, మనం వెళ్దాం పద. అక్క, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళటానికి వీల్లేదు. నీకు మనుషుల గురించి ఈ లోకం గురించి తెలియక ఈ మనిషి ఇప్పుడు మాట నమ్ముతున్నావు. నిజానికి ఇతను నేను ఎవరినో ఎలాంటి వాడినో సావిత్రమ్మకు బాగా తెలుసు. అయినా తోడబుట్టిన వాడు అక్కగారి కాపురం నిలబెట్టడానికి చూడాలి గాని పాడు చేయడానికి కాదు. రామా. లేదు, ఎటువంటి పరిస్థితుల్లోనూ మా అక్క ఇక్కడి నుంచి కదలడానికి ఆ వీల్లేదు. మాట అంటానికి నువ్వే ఓడివిరా? ఇన్నేళ్లుగా పసుపు కుంకాలు దూరం బ్రతుకుతున్న నన్ను వెళ్ళొద్దంటానికి నీ మనసులా వచ్చిందిరా? అక్క, అంత మాటలకు నేను కోరుకునేది నీ సౌభాగ్యాన్ని. సరే చెంచురామయ్య, మా అక్కతో పాటు నేను వస్తాను. మహారాజులారా, ఎవరొద్దన్నారు? పదమ్మా.